యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నీవొక మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది మనుషులు నీ మాట విని సమాధానం నీకిచ్చారు? ఏ వ్యవస్థ నీ పనిని గుర్తించి నీకు వెంటనే పని ఇచ్చింది? ఏ సమాజం నీ బాధను తెలుసుకొని నిన్ను హక్కును చేర్చుకుంది? ఎవ్వరూ లేరు. ఎవరు నీలో ఉన్న చెడును గ్రహించి దానిని మంచిగా మార్చుటకు సాహసించారు? అటువంటి ప్రయత్నం ఎవ్వరు కూడా చెయ్యలేదు. కానీ యేసుక్రీస్తు అను మనిషిగా వచ్చిన దేవుడు తప్ప ఎవరు నీ అవసరతను గుర్తించి నీతో మాట్లాడలేదు. ఎవరు నీలో ఉన్న ఆ పాపమును తీసి నిన్ను పరిశుద్ధపరచడానికి ముందుకు రాలేదు. నిన్ను క్షమించే ధైర్యము ఎవ్వరికి కూడా లేదు. మారుటకు అవకాశము కూడా ఎవరు నీకు ఇవ్వలేదు. ఆ ప్రభువు మాత్రమే నీ మాట విని వెంటనే నీకు స్పందించడానికి, నీ మాట వినగానే నీకు సమాధానం ఇస్తాడు. ఆ విశ్వాసము నీవు ఆయన పైన ఉంచినట్లయితే తప్పక నీ కన్నీళ్లను తుడుచు దేవుడు ఆయన నీ పక్షానే ఉన్నాడని నీవు గ్రహించు. నీ ప్రతి వేదనను తొలగించి, నీవు వేదన పడుచున్న సమయంలో మనుషులు నీ హక్కున రాకపోయినను దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ పక్కనే ఉండి నీ ప్రతి సమస్యను తీర్చి నిన్ను తన హక్కును చేర్చుకొని తన కౌగిటిలో చేర్చుకోవడానికి ఆయన ఆశతో కరములు చాచి నీపై ప్రేమతో నిన్ను చూస్తున్నాడు. అది గ్రహించి ఆయన వైపు చూడు. నిన్ను పరిశుద్ధ పాత్రగా ఆయన వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కొరకే ఆ నరరూపిగా ఈ భూమిలోకి దిగి వచ్చి నీ కొరకే ఆయన రక్తాన్ని చిందించి నీ కొరకే మరణించి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు నీ కొరకే తిరిగి రానై ఉన్నారు. ఆ ప్రభుని ప్రేమను గుర్తించు. దేవుని యొక్క సమాధానం నీకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.